హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శృతీస్ క్రేజీ ముచ్చట్లు నా మనసులోని మాటలు మీతోటి. యాక్చువల్లీ ఈరోజు డే వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మార్నింగే లేసాను నేను. యాక్చువల్లీ ఈరోజు శివరాత్రి. సో మార్నింగే లేసాను, బయట ఊగేసి ముగ్గేసేసాను అండ్ ఇంట్లో కూడా కడిగేసుకున్నాను. అండ్ కిచెన్ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బట్టలు వాష్ చేసిన తర్వాత పూజ చేసుకున్నాను. ఓకేనా. మార్నింగే లేచి ఇంటి దగ్గర వాకిలి ఊకేసి ముగ్గేసేసుకున్నాను. ఫెస్టివల్స్ వస్తే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది అండి నాకు. ఇంటి దగ్గర ఫస్ట్ ఆకిట్లో ముగ్గు ఉండాలి నాకు. మా పిల్లలు మా ఆయన అయితే పడుకున్నారు, సో వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా కిచెన్లో వర్క్ ఫినిష్ చేసుకుందామని కిచెన్లోకి వచ్చాను. సో బాసనలు ఉన్నాయి. సో మొత్తం నేను గ్యాస్ మొత్తం కడిగేసుకున్నాను. సో నాకు కిచెన్లో అనగానే గ్యాస్ అనేది నీట్గా ఉండాలండి, లేకపోతే అస్సలు వర్క్ చేయబుద్ధి కాదు. ఎంతైనా మనకు కిచెన్ అనేది చాలా ఎమోషనల్తో కూడింది కాబట్టి కంపల్సరీ నీట్గా పెట్టుకోవాలి. అండ్ తర్వాత బాసన తోమేశాను. సో శివరాత్రి అనగానే మెయిన్గా వచ్చేది ఉపవాసం అండ్ జాగరణ. నేను ప్రతి సంవత్సరం ఉంటానండి ఉపవాసము. మా హస్బెండ్ ఉండడు. సో నేను తిన్నా తినకపోయినా కానీ మా పిల్లలు తింటారు కదా. సో హస్బెండ్ కోసం పిల్లల కోసం వంట చేయాలి కాబట్టి నేను ముందే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఇల్లంతా నీట్గా పెట్టుకొని వాళ్ళు లేచేసరికి అంత పని అయిపోతే నాకు కొంచెం రిలీఫ్ అయిపోతుంది. లేకుంటే వాళ్ళు లేస్తే మాత్రం నాకు ఇక్కడి వరకు అక్కడనే ఉండిపోతుంది. సో మెయిన్గా మా చిన్న అబ్బాయి అస్సలు వర్క్ చేసుకొనివ్వడు. సో అందుకని వాళ్ళు లేవక ముందే నేను వర్క్ చేసేసుకుంటున్నాను. సో గ్యాస్ నీట్గా కడిగేసుకొని ముగ్గేసుకుంటున్నాను. నాకు యాక్చువల్లీ ముగ్గు పెట్టడం ఇష్టము. సో కొంచెమైనా ముగ్గు వేయాలి అనిపిస్తుంది. సో మీకు కూడా ఇలాంటి అలవాటు ఉందా కామెంట్ చేయండి. నెక్స్ట్ బాసనలు తోమేసుకున్నాను. చాలా అనిపిస్తుంది ఫెస్టివల్స్ అంటే చాలా ఎంజాయబుల్గా ఉంటుంది, అది ఉంటుంది అని. కానీ హౌస్ వైఫ్స్ మాత్రం ఏ ఫెస్టివల్స్ అయినా ఎంజాయ్తో పాటు పని అయితే కంపల్సరీ ఉంటుంది. కానీ ఎవరి కోసం చేస్తున్నాం? మన హస్బెండ్ అండ్ పిల్లల కోసమే కదా చేసేది. సో దాంట్లో కూడా మనం సంతోషం వెతుక్కునే ఒకే ఒక పర్సన్ హౌస్ వైఫ్స్. సో అంట్లు అదే బాసనలు వాష్ చేసుకున్న తర్వాత సో పిల్లలు లేవగానే టిఫిన్ అడుగుతారని దోశపిండి రుబ్బుతున్నానండి. యాక్చువల్లీ నేను నైట్ నానబెట్టాను. సో మార్నింగ్ హాలిడేనే కాబట్టి సండే అండ్ శివరాత్రి కాబట్టి మన మార్నింగే రుబ్బుకోవచ్చు. ఒక గంట సేపు మళ్ళీ రుబ్బుకున్న తర్వాత పెడితే పులుస్తుంది కదా అని నేను మార్నింగ్ రుబ్బుకుంటున్నాను. సో దోశపిండి రెడీ అయిపోయింది. తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి స్నానానికి వెళ్ళాను. ఫైనలీ నేనైతే రెడీ అయిపోయానండి. సో నాకు ఇంట్లోకి పూజకి కొన్ని సామాన్లు కావాలి. సో దానికోసమని నేను షాప్కి వెళ్ళాను. సో షాప్ దగ్గర వచ్చేసి నేను అఖండ దీపం పెట్టడానికి కంచు మూతలు అవి తీసుకున్నాను. అండ్ కొబ్బరికాయలు పువ్వులు తీసుకున్నాను. అండ్ తర్వాత ఇంటికి వచ్చి దేవుని ఫోటోలు శుభ్రపరిచాను అండ్ క్లీన్ చేసుకొని బొట్లు పెడుతున్నాను. సో నేను బొట్లు పెడుతుంటే మా రిక్కి గాడు వీడియో తీస్తున్నాడు. సో ఎప్పుడైనా సరే మనము ఏదైనా పని చేసినామనంటే కొంచెం ఇల్లంతా నీట్గా పెట్టుకొని చేస్తేనే మనకు అదొక పూజ చేసిన ఫలితం అనేది అనిపిస్తుంది. సో నాకైతే అలానే అనిపిస్తుంది. అందుకని నేను అన్నీ మా ఇంట్లో ఏదైనా పూజకు సామాన్లు కావాల్సినవి కొనుక్కోవాలనుకున్నా కానీ ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత నేను ఎంత లేట్ అయినా సరే వెళ్తాను. సో మార్నింగ్ పూజ అయితే నేను కంప్లీట్ చేసుకున్నాను ఈ విధంగా. నా పూజ అయ్యేలోపు మా పిల్లలు లేచారు. లేచినాకనే వెంటనే మా ఆయన పిల్లలకు స్నానాలు చేపించేసి రెడీగా పెట్టారు. సో నేను ఇక్కడ కిచెన్లో వాళ్ళకి దోశలు వేస్తున్నాను. సో మనం తినకపోయినా కానీ మన పిల్లలు హస్బెండ్ తింటే వాళ్ళ కడుపు నింతే మన కడుపు నిండినంత సంతోషం వేస్తుంది. సో ఈరోజు మనం ఉపవాసం ఉన్నా కానీ నాకు ఆకలి అనిపించలేదు. సో అనిపించదు కూడా మోస్ట్లీ మేబీ ఈరోజు దేవిని మహిమనో ఏమో తెలియదు కానీ
మనకైతే ఆకలి అనిపించదు. సో నేను మా పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నాను దోశలు. సో వాళ్ళైతే మార్నింగ్ టిఫిన్ ఫినిష్ చేశారు. తర్వాత నేను మంజునాథ సినిమా పెట్టుకొని చిన్న చిన్న పనులు చేసుకుంటూ కూర్చున్నాను. ఈవినింగ్ 6:00కి 6:30కి అలా మళ్ళీ స్నానం చేసుకొని మళ్ళీ పూజ చేసుకోవడానికి నేను రెడీ అవుతున్నాను. యాక్చువల్లీ నేను ఏంటిదంటే నారికేల దీపం పెట్టాలని చాలా ఇష్టంతో చేశాను. సో ఆలోపు మా ఆయన నా వీడియోస్ని కొంచెం చాట్‌జీపీటీలో మంచిగా ట్రెండింగ్ వీడియోస్ చేస్తున్నాడు. అండ్ నేను నారికేల దీపం పెట్టడానికి మళ్ళీ సాయంత్రం పూజ చేసుకోవడానికి కూర్చున్నాను. సో నారికేల దీపం కోసం నేను కొబ్బరికాయ పగలగొట్టి దాంట్లో 3 కన్నులున్న కొబ్బరికాయను తీసుకొని దానికి బొట్లు పెట్టి అండ్ రాగి పళ్ళానికి మళ్ళీ బొట్లు పెట్టుకొని 3 పిడికలు ఆర్ 5 పిడికలు బియ్యం పోసుకొని దాంట్లో 3 కన్నులున్న కొబ్బరి చిప్పను తీసుకొని దానికి మన నువ్వుల నూనెతోటి నూనె పోసేసి అండ్ 2 వత్తులు 3 దిశలో పెట్టేసి దానికి పసుపు, కుంకుమ, అక్షంతలు, పువ్వులు వేసి నేను దీపం పెట్టానండి. సో ఫైనల్గా నా శివరాత్రి పూజ అనేది కంప్లీట్ అయిపోయింది. నేను మార్నింగ్ గుడికి వెళ్ళలేదు. సో నేను ఈవినింగ్ మా ఇంట్లో పూజ తర్వాత నేను గుడికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను. సో గుడికి వెళ్ళి అక్కడనే ఉపవాస దీక్ష విరమించాలని నేను మరి కింద తీసుకొని గుడికి వెళ్ళేసి వచ్చాను. సో తర్వాత చిన్న చిన్న వర్క్స్ చేసుకొని సో కూర్చున్నాను. సో నైట్ 12:30 అవుతుందండి, 12:23. సో ఆ టైం వరకు మేము మేల్కొని ఉన్నాము జాగరణ చేయాలని. సో మాతో జున్ను అయితే 1:00 వరకు మేల్కొని ఉన్నాడు. సో మా హస్బెండ్ అండ్ పిల్లలందరూ నిద్రపోయారు. నేను 3:34 వరకు మేల్కొని ఉన్నాను. సో తర్వాత మళ్ళీ మార్నింగే లేచి ఇల్లంతా ఊకొని తుడుచుకొని బయట ముగ్గేసుకొని స్నానం చేసుకొని పూజకు రెడీ అయిపోయాను. సో మార్నింగ్ నిన్న సాయంత్రం గుడికి వెళ్ళేసి వచ్చినాక ఉపవాస దీక్ష విరమించాను. అంటే జస్ట్ పాలు, ఫ్రూట్స్ మాత్రమే తిన్నాను. తర్వాత అన్నం అయితే తినొద్దు. సో అది మీకు కూడా తెలుసు. నెక్స్ట్ డే మళ్ళీ లేచి మార్నింగ్ పూజ చేసుకొని దేవునికి రవ్వ కేసరి నైవేద్యం చేశాను. సో నైవేద్యం తర్వాత దేవునికి మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నాను. తర్వాత మా హస్బెండ్ డ్యూటీకి వెళ్తున్నాడు అని అంటే వెంటనే ఆయనకు టిఫిన్ బాక్స్ కుకింగ్ ప్రిపేర్ చేస్తున్నానండి. సో ఈరోజు నాకు హాలిడే. సో అందుకని నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను భోజనానికి. సో ఎప్పుడు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మనే నాకు నేర్పించింది. ఇలా చేయాలి పూజ, శివరాత్రి పూజ, జాగరణ ఇలా చేయాలి, ఉపవాసం ఇలా చేయాలి అని మొత్తం మా అమ్మ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. సో నేను ఫైనల్లీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. సో మా అమ్మ నేను రాగానే బగారా రైస్, వంకాయ, ఆలుగడ్డ అండ్ చిక్కుడుకాయ రెసిపీ, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అండ్ తోటకూర కర్రీ చేసింది. ఫైనలీ ఆ శివయ్యను మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని నా ఉపవాస దీక్షను కంప్లీట్ చేశాను. అండ్ నా ఛానల్ కానీ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ శృతి క్రేజీ ముచ్చట్లు, నా మనసులోని మాటలు మీ అందరితోటి.